అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ కి టర్కీకి మధ్య మరొక భీకర యుద్ధం జరగబోతోందా? ఇప్పుడు ఈ మాటలన్నీ చూస్తుంటారే నిజం కాబోతున్న అర్థమవుతోంది. టర్కీ పైన దండయాత్రకి భారత్ సిద్ధమయ్యే అవకాశమే కనబడుతోంది. టర్కీ పైన ఆపరేషన్ సింధూర్ ప్రయోగించాలనేటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడే అవకాశమే కనబడుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఏమంటాడు తెలుసా? పాకిస్తాన్ సంబంధించిన ప్రజలపైన భారత్ దాడి చేస్తుందని చెప్పి టర్కీ అధ్యక్షుడు చెప్తున్నాడు. మరోసారి ఆ దొంగ బుద్ధిని చూపించింది టర్కీ. ఇండో పాక్ ఉద్రిక్తతలపైన టర్కీ అధ్యక్షుడు మాట్లాడుతూ పాక్ ప్రజలపైన భారత్ క్షిపణులు ప్రయోగించిందంటూ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్కి ఎటువంటి విధంగా అండగా ఉండాలన్నా మేము ఎప్పటికీ వారు తోడే ఉంటామని చెప్పి టర్కీ అధ్యక్షుడు ప్రకటించాడు. ఇప్పటికే పాక్కి డ్రోన్లని క్షిపణులని టర్కీ అందించింది. అయితే ఆపరేషన్ సింధూర్లో టర్కీ సైనికులు కూడా మరణించారు. టర్కీ దొంగ బుద్ధి పైన భారతీయులు ఫైర్ అవుతున్నారు. అయితే బాయ్కాట్ టర్కీ నాదంతో టర్కీ వస్తువులను బహిష్కరిస్తున్నారు. టర్కీ మార్బుల్స్ ని దిగుమతి చేసుకోకుండా వ్యాపారులు వాటిని వెనక్కి పంపించేస్తున్నారు. ఆ ప్రకటన విడుదల చేశారు. సో టర్కీకి డ్రోన్లు ఇవ్వడమే కాదు, పాకిస్తాన్కి టర్కీ డ్రోన్లు ఇవ్వడమే కాదు, ఏకంగా డ్రోన్ ఆపరేటర్లు కూడా పంపించేసింది. డ్రోన్ ఆపరేటర్లు పంపించింది, మిసైల్ని ఇచ్చేసి మిసైల్ ఆపరేటర్లు పంపించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఎక్కి తొక్కింది టర్కీని. భారత ఆర్మీ ఏకంగా టర్కీకి సంబంధించినటువంటి ఆ డ్రోన్ ఆపరేటర్ని, టర్కీ సైనికుల్ని, టర్కీ మిసైల్ ప్రయోగించినటువంటి ఆ సైనికుల్ని, టర్కీ ఆ మిసైల్ని నేలమట్టం చేసింది, నేల కురిపించేసింది, పూర్తిగా బూడిద చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్గానే ఉంది. మీరు గమనిస్తే ఇంకా యుద్ధం మొదలు కానేలేదు. యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్న ఇరు దేశాల మధ్య. మన రఫేల్ యుద్ధ విమానాలు ఇండో పాక్ బార్డర్ దగ్గర వెళ్ళిపోయాయి, ఎల్ఓసి దగ్గర వెళ్ళిపోయాయి. అటువైపు నుంచి వాళ్ళ ఫైటర్ జెట్స్ కూడా విన్యాసాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టర్కీ నుంచి ఒక భారీ విమానం వచ్చింది, కార్గో విమానం వచ్చి పాకిస్తాన్ ల్యాండ్ అయింది. అక్కడ కొన్ని వందల సంఖ్యలో టర్కీ పాకిస్తాన్కి డ్రోన్లు ఇవ్వడం, మిసైల్ని ఇవ్వడం, అంతా కూడా టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే టర్కీ విన్యాసాలు, టర్కీ యొక్క దుర్బుద్ధి, టర్కీకి సంబంధించిన విషయాలని గమనించినటువంటి భారత ఆర్మీ టర్కీని సైతం, టర్కీ ఆర్మీని, టర్కీకి సంబంధించిన సైనికులను సైతం పాకిస్తాన్లో ఎవరైతే ఉండి భారత్ వైపుగా దాడులు చేస్తున్నారో వాళ్ళని నేల కురిపించేసింది, వాళ్ళని నేలమట్టం చేసేసింది, వాళ్ళ డ్రోన్లని కూల్చేసింది, వాళ్ళ మిసైల్ని నేలమట్టం చేసేసింది. ఇక్కడితో ఆకుండా ఇప్పుడు ఏకంగా బహిరంగ ప్రకటన తెరలేపారు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్. ఏకంగా పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసిందని చెప్తూ పాకిస్తాన్కి భవిష్యత్తులో ఎటువంటి విధంగా అండగా ఉండాలని మేము అండగా ఉంటామని చెప్పి టర్కీ అధ్యక్షుడు బహిరంగ ప్రకటించడం చూస్తుంటే డెఫినెట్గా టర్కీకి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం అర్థమవుతోంది. మరి ముఖ్యంగా గతంలో టర్కీలో సునామీ వచ్చిన సమయంలో వారంతా ఎర్త్క్వేక్ వచ్చిన సమయంలో వారంతా అల్లకల్లోలమైపోయి పెద్ద ఎత్తున వారంతా కూడా కనీసం తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ నుంచి పెద్ద మొత్తంలో వారికి సహాయం వెళ్ళింది. భారత్ వాళ్ళకి సహకరించింది. వారందరికీ సహకారం నుంచి భారత్ వాళ్ళ కోసం ఆలోచిస్తే ఈ దుర్మార్గులు వెనుపోటు పడుతున్నారు. ఈ దుర్మార్గులు ఇప్పుడు వెనుపోటు పడమే కాదు, ఆ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలకు సపోర్ట్గా నిలబడుతున్నారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఎస్ కృష్ణమోహన్, సో టర్కీ యొక్క దుర్బుద్ధి, టర్కీ యొక్క దుస్సాహసం, టర్కీ యొక్క దురహంకారం మళ్ళీ బయటపడుతోంది. ఈ కుక్కతోక వంకరణ చందంగా పాకిస్తాన్కి మళ్ళీ సపోర్ట్ ఇస్తోంది. మన సహాయాన్ని మరిచిన ఈ టర్కీ మళ్ళీ మనకే వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తోంది. ఎలా చూడాలి టర్కీ అధ్యక్షుడి మాటల్ని? బేసిక్ గా టర్కీ అధ్యక్షుడు చేసిన మాటలు అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. బేసిక్ గా మొన్న దాదాపుగా 400 డ్రోన్స్ ని పాకిస్తాన్ కి సప్లై చేసి అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ ను కూడా వారిలో ఇచ్చిన నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత కూడా అతను ఈ రోజు బహిరంగంగా భారత్కి మాట్లాడారు. నిన్న కూడా అక్కడ జరిగిన కొన్ని మీటింగ్స్ లో టర్కీ అధ్యక్షుడు స్వయంగానే మనం పాకిస్తాన్ కి మద్దతు పలుకుతున్నామని చెప్పాడు. కానీ ఈ రోజు అధ్యక్షుడు ఎర్డోగాన్ క్లియర్ గా ఒక మాట అయితే చెప్పాడు, నేను ఏమీ జరిగినా పాకిస్తాన్ తోనే ఉంటా, పాకిస్తాన్ కే మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. పాక్ ప్రజలపై భారత క్షిపణులను ప్రయోగించినట్టు కామెంట్ చేశాడు. మరోవైపు భవిష్యత్తులోనూ పాకిస్తాన్ కే నేను అండగా ఉంటానని చెప్పి టర్కీ అధ్యక్షుడు మాట్లాడాడు. అయితే ఇప్పటికే టర్కీని పూర్తిగా కూడా దిగ్బంధం చేయబోతోంది వాణిజ్యపరంగా భారత్. ఆపిల్స్ కావచ్చు, లేకపోతే మార్బల్స్ కావచ్చు, ప్రధానంగా ట్రావెల్ ఏదైతే 3,000 కోట్లు టర్న్ ఓవర్ పర్ ఇయర్ ఉన్న ట్రావెల్ ని పూర్తిగా కూడా భారతీయులు పూర్తిగా కూడా
ఇండియన్స్ కంప్లీట్ గా టర్కీకి పోవడం మానేశారు. చాలా వరకు దానికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా టర్కీకి బుద్ధి రాలేదు. టర్కీకి క్లియర్ గా వాళ్ళు అనుకున్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని మీదనే ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే కనపడుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్లో టర్కీ సైనికులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. టర్కీ దొంగబుద్ధి భారత్లో ఇప్పటికే వాళ్ళని బైకాట్ చేస్తున్న పరిస్థితి ఉంది. టర్కీ మార్బుల్ ని దిగుమతి చేసుకోవట్లేదు. మరోవైపు టూర్స్ ని ట్రావెల్స్ మొత్తాన్ని కూడా నిర్బంధం చేశారు. అసలుకి టర్కీకి ఎవరు పోకుండా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకు పాకిస్తాన్ తన మిత్రుడు, పాకిస్తాన్ ప్రధాని తనకు మంచి మిత్రుడు, రాబోయే రోజుల్లో కూడా నేను టర్కీకి ఏకంగా పెద్ద ఎత్తున టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. అటు యూరోపియన్ కంట్రీస్ తో కలిసి మంచి స్పాట్స్ ఉంటాయి. టూరిజంకి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది అంటే ఇప్పుడు యాజ్ పర్ స్టాటిస్టికల్ గా చూసినప్పుడు టర్కీకి వెళ్ళేటువంటి ఆ టూరిస్టుల సంఖ్య పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి వెళ్తున్నారు. మన భారత్ నుంచి వెళ్తున్నారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున టర్కీకి టూరిస్టులుగా వెళ్తున్నారు. భారతదేశం నుంచి అనేక రకాలుగా వాళ్ళు బిజినెస్ లావాదేవీలు చేసుకుంటున్నారు. భారతదేశంలో యాపిల్స్ అమ్ముతున్నారు, టర్కీ మార్బుల్స్ అమ్ముతున్నారు. ఈ రకంగా భారతదేశం నుంచి పోతున్నటువంటి ఆ లాభాలే ఎక్కువ. కానీ పాకిస్తాన్కి వారు సపోర్ట్ చేసి భారత్ని దెబ్బ కొట్టే విధంగా భారత్ పైన ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? టర్కీ ఎందుకు పాకిస్తాన్కి ఇంత అవుట్రేజ్గా డైరెక్ట్గా మేము సపోర్ట్ ఇస్తున్నాం బహిరంగంగా ప్రకటించడం గల ఆ ధైర్యం ఏంటి? అంటే వాళ్ళ బిజినెస్ పైన పర్వాలేదు, పాకిస్తాన్తో స్నేహం కావాలని ఆలోచనలో ఉన్నారా? కేవలం ఇది మతోన్మాదం అంతే, అంతకంటే వేరే ఏం లేదు. పాకిస్తాన్ కి టర్కీకి మధ్య జరుగుతున్న ఈ మతోన్మాదం ఈ టర్కీ అధ్యక్షుడు దోర్డాన్ కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు అనే అనుకునే ఆలోచన కానీ చేస్తే వాళ్ళకి ఆ పిచ్చి పోల మతోన్మాద పిచ్చి ఆ దేశాలకి ఇంకా పోయినట్లేదు. ఇప్పటికీ భారత్ తరఫున దాదాపుగా సంవత్సరానికి ఎట్టలేదు అనుకున్నా 20,000 కోట్ల రూపాయలు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు టర్కీకి వివిధ రూపాయల భారత్ నుంచి వస్తుంది. ఈ వివిధ రూపాయలు ఓన్లీ ఫ్రూట్స్ మార్బుల్ నుంచే కాదు, ట్రావెల్స్ నుంచే కాదు, టూరిస్టుల నుంచే కాదు, వివిధ రూపాయల్లో కూడా 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఆదాయ మార్గాలు. అంటే భారత్ ని వాడు తక్కువ అంచనా వేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ మాట మాట్లాడిన తర్వాత అంటే వరుసగా 2-3 రోజుల నుంచి క్లియర్ గా భారత ప్రజలే ఏకంగా భారత ప్రధానికి కావచ్చు, భారత హైకమిషన్స్ కావచ్చు, మేము స్వచ్ఛందంగా ఈ వ్యవహారాలు యాపిల్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, వీటన్నిటినీ రద్దు చేసుకుంటామని చెప్పి తమ నిరసనని తెలియజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టర్కీ ప్రధాని ప్రెసిడెంట్ క్లియర్ గా ఇంకా మాట్లాడిన తర్వాత రేపటి నుంచి భారత ప్రభుత్వం కూడా దాని మీద దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. వాణిజ్యపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. మన మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. 2023 కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద మ్యాసివ్ అటాక్ వాళ్ళకి భూకంపం మీద వచ్చింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు భారత్ నుంచి దాదాపుగా 6 యుద్ధ విమానాలు అక్కడి నుంచి 1,000 కోట్ల రూపాయల ఫుడ్ ప్యాకేజీ, తర్వాత మెడికల్ ఎయిడ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి సప్లై చేశాం. వాళ్ళకి దాదాపుగా 15 రోజులు వాళ్ళందరినీ కాపాడిన పరిస్థితి టర్కీ ప్రజలకి తెలుసు. టర్కీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది అయితే ఇక్కడ తమాషా ఏంటంటే టర్కీ ప్రెసిడెంట్ ఒకటి మాట్లాడుతున్నాడు, మేము పాకుతోనే ఉంటానని. టర్కీ ప్రజలు మాత్రం మీరు మమ్మల్ని బాయ్కాట్ చేయొద్దు, మాకు ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయని టర్కీ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. టర్కీ ప్రధాని ఒకటి, అక్కడ ప్రెసిడెంట్ ఒకటి మాట్లాడుతుంటే టర్కీ ప్రజలు మాత్రం భారత్ తో మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, భారత్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది, మేము వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గానే ఉన్నాం, చాలా కాలంగా మాకు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ట్వీట్ రూపంలో చేస్తున్నారు నేపథ్యం. అయితే ఇక్కడ మరి ఎర్డోగాన్ ఎందుకు ఇంత ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు అయితే దీంట్లో ఎక్కడో అమెరికా కుట్ర దాగుంది అనేది కొంత సమాచారం తెలుస్తోంది. మరి అది అఫీషియల్ గా ఎంతవరకు చేయలేమో ఎంతవరకు అవుతుందో తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడ యాపిల్ ని మేము బ్యాన్ చేస్తాము అనగానే యాపిల్ సీఈఓతో అతను మాట్లాడు, మీరు ఇండియాలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారని చెప్పి ఢిల్లీ వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో
ఇటువంటి సిచ్యువేషన్స్ కొంత క్లియర్ గా చూడాలి. దీని బ్యాక్ ఎండ్ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే డొనాల్డ్ ఇది ట్రంప్ ఈ వ్యవహారంలో ఎందుకు రెండు వైపులా డ్రామా ఆడుతున్నాడా, లేదు మనకున్న సమాచారం మనకున్న పరిస్థితులు ఏంటి, మనకి రేపు జరగబోయేది అయితే ఇప్పుడు జోర్డాన్ మాట్లాడిన ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా రేపు భారత్ ఏ విధంగా రియాక్ట్ కాబోతుంది, భారత విదేశాంగ మంత్రి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చూడాలి. ఇది చాలా ప్రధానమైన అంశం కాబోతుంది రాబోయే రోజుల్లో. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఒకసారి గతంలో ఎర్త్క్వేక్ సమయంలో టర్కీకి ఏకంగా మన దగ్గర నుంచి సహాయార్థం 250 మంది మిలిటరీ పర్సన్స్ తో పాటుగా వారిని రక్షించడం కోసం వారికి ఆహార పదార్థాలని, వారికి నీటిని అన్ని రకాలుగా సమకూర్చింది భారతదేశం. టర్కీకి సహాయంగా నిలబడింది భారతదేశం. దేశ విదేశాల్లో కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున టర్కీకి సహాయం నిలబడలేదు. ఎర్త్క్వేక్ వచ్చిందంటే అయ్యో పాపమే అన్నారు, కానీ భారతదేశం నుంచి వెళ్ళినట్టుగా వారికి అనేక రకాలుగా సహాయ సహకారాలు, వారికి అన్ని రకాల నిధులు సమకూర్చే ప్రయత్నం ఎవరు ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ మనం ఒకసారి చూస్తే కనుక ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే టర్కీకి భారత్ మధ్య టర్కీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది సుమారుగా $1,207 మిలియన్ నుంచి $2,800 మిలియన్ పెరిగిపోయాయి. అంటే సంఖ్య పెరిగిపోయింది, ఇంపోర్ట్ సంఖ్య. అంటే ఇంత పెద్ద మొత్తంలో మన దగ్గర బిజినెస్ చేస్తోంది టర్కీ. మన దగ్గర నుంచి అటువైపుగా సుమారుగా $5,208 మిలియన్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే టర్కీ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంఖ్య ఈ రకంగా ఉంది. సో టర్కీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ఎక్స్పోర్ట్స్ టర్కీ షార్ట్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ అంటే కొంత తగ్గిపోయాయి, గతంలో కంటే మనకు తగ్గిపోయాయి. సో ఈ నేపథ్యంలో టర్కీ మరోసారి మనతో కయ్యానికి కాలు దిగినట్టుగానే కనబడుతోంది. పాకిస్తాన్కి అధిక ప్రేమ చూపిస్తోంది. పాకిస్తాన్ పైన చాలా ప్రేమను కురిపించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి టర్కీ అధ్యక్షుడు బహిరంగంగానే మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని చూద్దాం. Between Pakistan and India, the tension that broke out was ended with ceasefire, and I wish to express our pleasure for this. The nefarious terror attack, or with the missile attack against Pakistan, we had a very clear stance. We expressed our support to the Pakistani public and the tension which reached serious levels, and in order to decrease it, we made efforts. With Brother Shahbaz Sharif, we had a phone call which was very significant. We, with patience and common sense and right approach, for this approach we congratulate the Pakistani brothers and sisters, and in the next phase we made a warning to not give in to provocations, which I repeat again. The new calm environment reached with the ceasefire hopefully will facilitate the resolution of all issues, including the water issue. As Turkey, hopefully in the future, during difficult days, we are going to continue supporting the Pakistani people. In such crises, our stance is always clear. We always stand for peace, stability, diplomacy, and dialogue. In international relations, we do not look for gains in others' losses. We reject this understanding between Pakistan and India. విన్నారు కదా, కింద మీకు అర్థమయ్యే రీతిలో తెలుగులో కూడా వాటి వ్యాఖ్యలను చూపించే ప్రయత్నం చేశాం. సో దాంట్లో మీరు గమనిస్తే పాకిస్తాన్కి మేము సపోర్ట్ చేస్తున్నానని చెప్పి బహిరంగంగా చెప్తున్నాడు. పాకిస్తాన్కి మేము అన్ని సమయాల్లో సందర్భంగా మేము కఠిన సమయాల్లో కూడా మేము సపోర్ట్గా ఉన్నాం, ఇప్పుడు సపోర్ట్గా నిలుస్తున్నామని చెప్పాడు. మేము మిసైల్స్ పంపించాం, డ్రోన్లు పంపించామని చెప్పాడు. భారత్ పాకిస్తాన్ ప్రజలపైన దాడి చేస్తుందన్నాడు. పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నాడు. పాకిస్తాన్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, రేపటి రోజున మేము శాంతిని పెంపొందిస్తాం, మేము ప్రపంచ దేశాల్లో శాంతి కోసం ప్రయత్నం చేస్తామంటున్నాడు. ఉగ్రవాదాలకు సపోర్ట్ చేసి శాంతి అంటాడండి దుర్మార్గుడు. ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసి శాంతి అంటాడండి పిచ్చిన కుక్క. నాకు అర్థం కాదు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పాకిస్తాన్కి పిచ్చి పిచ్చిగా ఇంకా దేశ విదేశాల నుంచి సపోర్ట్ ఇస్తూనే వెళ్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎటువంటి బార్నా హోమం జరిగినా కూడా దానికి కారణం పాకిస్తాన్ అవుతుంది. ఎక్కడ ఎటువంటి దుర్మార్గం జరిగిన దానికి కారణం పాకిస్తాన్ అవుతుంది. సో ఇంకో విషయం మీకు చెప్పాలనుకోండి, ఇక్కడ నేను ఒకసారి నేను బ్రౌజ్ చేసిన సమయంలో మన దగ్గర నుంచి
చాలా ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ సప్లైస్ అన్ని కూడా పాకిస్తాన్ టర్కీకి వెళ్తున్నాయి. దాంట్లో బ్యాటరీస్, రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటీనా, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్, ఫ్రేమ్స్, మోటార్స్, ప్రొపెల్లర్, ఇటువంటి విడివిడి పరికరాలు టర్కీకి మనం పంపిస్తున్నాం. టర్కీ వాటినేమో డ్రోన్లుగా మార్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ నుంచి మన వైపు ఎక్కుపెట్టి కొడుతోంది. మీకు అర్థమైంది కదా, విడి భాగాలని మనము వారి కోసం వారు ఎక్కడ దేనికోసం ఉపయోగిస్తున్నారు తెలియక మనం పంపిస్తూ ఉన్నాం. మన దగ్గర నుంచి, మన భారతదేశం నుంచి అటువైపు ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రానిక్ మెషినరీ వెళ్తోంది. కానీ వాడక్కడ ఏం చేస్తున్నాడంటే ఏకంగా వాటిని అమర్చి డ్రోన్లుగా తయారు చేసి వాటిని పాకిస్తాన్కి సప్లై చేసి పాకిస్తాన్లోకి వచ్చి భారతదేశంపై దాడి చేస్తున్నాడు దుర్మార్గుడు. మనం పంపించినటువంటి ఆ విడిభాగాల్ని కలిపి మనపైన దాడి చేస్తున్నాడు నీచ్ కమిన్ కుత్తే ఈ టర్కీ గాడు. సో ఇక్కడ చాలా క్లియర్గా రిలీజియస్ కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఆ రిలీజియస్ బంధాలు ముడిపడ్డాయి కాబట్టే మన వైపుగా ఆ మిసైల్స్ని, డ్రోన్లని పాకిస్తాన్కి సమకూర్చి మన వైపు ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తోంది. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, టర్కీ ఎర్త్క్వేక్లు వచ్చి అల్లాడిపోతుంటే 250 మంది మన మిలిటరీ పర్సన్స్ పంపించి ఆహారం, తినుబండారాలు అన్ని రకాలుగా సమకూర్చి అక్కడ సహాయ సహకారాల కోసం మన సిబ్బంది వెళ్ళింది. మన భారత ఆర్మీ అక్కడ పనిచేసింది. మన భారత ఆర్మీ అక్కడ వెళ్ళిపోయి సహాయ సహకారాన్ని ఇచ్చింది. కానీ దొంగ దెబ్బ తీసి వెన్నుపోటు పడిచేటువంటి విధంగా టర్కీ పిచ్చుకుక్క మళ్ళీ మనపై కరుస్తోంది. మనం పాలు పోసి, మన నీళ్లు పెట్టి, వాళ్ళకి ఆహారం అందించి వాళ్ళని పోషిస్తే మనపైన విషయం జిమ్మే ప్రయత్నం చేస్తోంది టర్కీ. సో డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతున్నట్టుగా మన ప్రధాని ఏం చెప్పాడు, ఉగ్రవాదం ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉగ్రవాదులుగా ఉన్నా, ఉగ్రవాద దేశాన్ని సపోర్ట్ చేసినా, ఉగ్రవాదులకి మద్దతుగా నిలబడ్డా అందరినీ ఉగ్రవాదులుగానే చూడాల్సి వస్తుంది. ఉగ్రవాద చర్యని మేము ఒక వార్గానే చూస్తామని చెప్పి చాలా క్లియర్గా మన ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే టర్కీకి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో సమాధానం చెప్పే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. టర్కీకి కూడా అంత పెద్ద ఎత్తున అయ్యే అవకాశం. మరి ముఖ్యంగా అజర్బైజాన్కి టర్కీకి పెద్ద ఎత్తున ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ దాన్ని రద్దు చేసింది. అజర్బైజాన్కి టూర్ ప్యాకేజ్ రద్దు చేసింది. ఏకంగా ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్సే కాదు, దేశవ్యాప్తంగా అసలు అజర్బైజాన్కి, టర్కీకి వెళ్ళేటువంటి ఆ టూర్స్ మొత్తాన్ని కూడా రద్దు చేసుకోమని ఏకంగా ఎయిర్లైన్స్ చెప్తున్నాయి. అదేవిధంగా అక్కడ ఎక్స్పోర్ట్స్ అటువైపు నుంచి మనకు వచ్చే ఇన్పోర్ట్స్ని దెబ్బ కొట్టే విధంగా, టర్కీ యొక్క ఆర్థిక వనరులు దెబ్బ కొట్టే విధంగా మన వైపుగా సుమారుగా $2,800 మిలియన్ ఏటా టర్కీ మనకి ఇంపోర్ట్ చేస్తోంది. టర్కీ నుంచి మనం తీసుకుంటున్నామంటే వాటన్నింటి కూడా పూర్తిగా బహిష్కరించేసింది. ఇకపై వాటిని వాడలేము అంటూ కూడా తేల్చేసింది మన భారత ప్రజలు. సో స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి తెలుసా, నిజమైన భారతీయులుగా మనందరం కూడా ఒక కంకణబద్ధం అయిపోయి చైనా నుంచి వచ్చిన చీప్ వస్తువులని, చైనా నుంచి మనం వస్తువులు వాడుతుంటే చైనాకి బిజినెస్ పెరుగుతోంది, చైనా ఆర్థికంగా బలపడుతోంది. సో అక్కడ చైనా నుంచి వచ్చే వస్తువులని పూర్తిగా కూడా కొట్టిపారేద్దాం, టర్కీ నుంచి వచ్చేటువంటి వాటిని కొట్టిపారేద్దాం. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి మనకు ఎవరైతే దెబ్బ కొట్టే విధంగా టర్కీ, చైనా, ఇరాన్, బంగ్లాదేశ్, తర్వాత ఇండోనేషియా, మలేషియా, అమెరికా ఇటువంటి దగ్గర నుంచి వచ్చే వస్తువుని కొంత తిప్పికొడితే కనుక ఆర్థికంగా ఆ దేశాలపైన మనందరం కూడా స్వచ్ఛందంగా దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతాం. మరి వాటికి ఆల్టర్నేట్గా ఏంటి అనే ఆలోచన కూడా మన భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాటికి ఆల్టర్నేట్గా ప్రోడక్ట్స్ తయారు చేసే విషయంలో మనం కూడా కొంత ఆలోచన చేయాలి. కానీ అక్కడ వారిని మనం ఇంకా ప్రోత్సహిస్తే కనుక ఈ రకంగా దెబ్బతీసి మనల్ని ఇంకా కూడా దిగజార్చి చంపేసే ప్రయత్నం, మన పైన మారణహోమం సృష్టించే ప్రయత్నం టర్కీ లాంటి దేశాలు, వెన్నుపోటు పొడిచే దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. సో టర్కీ సపోర్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. Gokulam Signature Jewels. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.